చేసుకోవాల్సింది మీరు చేయకుండా తహసీల్దార్ మీద, ఎండిఓల మీద, ఈవార్డుల మీద చెప్పుకుంటూ పోతే మీరు ఎందుకు పంచాయతీ సెక్రటరీగా ఉండాలా? నేను ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ రివ్యూ మీటింగ్ పెడుతున్నా కంపల్సరీ. ఎందుకంటే నాకు ఆశించిన స్థాయిలో వర్క్ జరగడం లేదు. ఎందుకంటే ఒక పని చెప్పి పంపిస్తే మళ్ళీ 3వ రోజు 4వ రోజు మాకు పని జరగడం లేదని చెప్పేసి ఎన్నికి వస్తున్నారు. ఎందుకు నీకు చెప్పినా కదంటే పలాని వేరే ఒకడికి పోయినా ఎంఆర్ఓ సార్కి ఏం చెప్పినాడేమో తెలియదు కానీ ఈ పని కాకుండా పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయినా పలాని పని కావాలని చెప్తే ఈ వార్డు కాడికి ఉంటాడు. ఈ వార్డు కాడ సమస్య పరిష్కారమై పంచాయతీ సెక్రటరీకి తెలియదా? ఎండిఓ కాడ పరిష్కారమై తెలియదా? మీరు చేస్తే కదా వాళ్ళు చేసేది. కొంతమంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, ఎక్సలెంట్ పని చేస్తున్నారు. నేను అందరూ అనడం లేదు, చేయనటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి కూడా చెప్తున్నా, విఆర్ఓలు కూడా మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే నేను చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరం ప్రశాంతంగా పని చేసుకుంటూ గవర్నమెంట్కి మంచి పేరు రావడానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీరే కీలకము. ఒక గ్రామానికి సంబంధించి రెవెన్యూ విఆర్ఓ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఇవాళ మీకు సచివాలయంలో సబ్సిడీ స్టాఫ్ ఉన్నారు, ఎక్కువ చేయించుకోండి, పని చేయించుకోండి. పని చేయించుకోకుండా ఎవరు తినడం లేదే. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారు. వాళ్ళు లీవ్ కావాల్సి ఎండిఓ కాడికి వస్తారు, కావాల్సి పోలీస్ స్టేషన్ పోతారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు డైలీ? మొబిలైజేషన్ ఎక్కడుంది? వాళ్ళ సూపర్వైజరింగ్ ఏమి? గతంలో కూడా చెప్పిన నేను, ప్రతి స్కూల్ దగ్గరికి మహిళా పోలీసులు విజిట్ చేయాలా. అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని కూడా విజిట్ చేసి గ్రామంలో ఎక్కడైతే ఆకతాయి వాళ్ళు ఉన్నారో ఏ కథ అనేది ఐడెంటిఫై చేసి చెప్పండి అని కూడా చెప్పాము. ఇంతవరకు మార్క్ చేసి ఒక్కరు కూడా చెప్పలేదు. కాబట్టి మనం ఏదైనా సరే మన సమస్య పరిష్కారం కానటువంటిది ఏమీ లేదు. పరిష్కారం చేయడానికి మార్గాలు ఉంటాయి. దాన్ని అన్వేషించకుండా మీకు మేమెందుకు చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఎస్పెషల్లీ టౌన్ కూడా, ముఖ్యంగా టౌన్లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. మీరు చేసేటువంటి పని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా మీ చేతుల్లో ఉంది.